పంజాబ్లో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే శిరోమణి అకాలీదళకి సంబంధించి ఒకప్పుడు కంటిన్యూగా 4 టర్మ్స్ ఏలినటువంటి పార్టీ ఇప్పుడు దాని పరిస్థితి బీజేపీని మొన్నటిదాకా అడుక్కుంది. ఇప్పుడు బీజేపీ కుదరదన్న తర్వాత ఎవరి దోవన వాళ్ళు నడుస్తుంది. అయితే అభ్యర్థులే వద్దు పొమ్మని చెప్పడం అన్నది విచిత్రం. అభ్యర్థిగా సీటు తీసుకున్నటువంటి వ్యక్తి నేను పోటీ నుంచి డ్రాప్ అయిపోతున్నానని ప్రకటించడం. శిరోమణి అకాలీదళ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ వర్గంకి చెందిన ఆ పార్టీ చండీగఢ్ అభ్యర్థి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు ఉదాసీనంగా ఉంటున్నారని ఆరోపిస్తూ పోటీ నుంచి పార్టీ నుంచి వైదొలిగారు. చండీగఢ్ లోక్సభ నియోజకవర్గంలో ఆ పార్టీ హర్దీప్ సింగ్ని అభ్యర్థిగా ప్రకటించింది. హర్దీప్ ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ మాకు అండగా నిలబడాలని అధ్యక్షుని కోరాం, కానీ ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని సింగ్ ఆరోపించారు. హర్దీప్తో పాటు కొందరు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. చండీగఢ్ స్థానానికి బీజేపీ సంజయ్ టాండన్కి, కాంగ్రెస్ మనీష్ తివారీని బరిలో దించిన మొదటిసారిగా ఇక్కడ అభ్యర్థిని పోటీకి నిలిపినటువంటి శిరోమణి అకాలీదళ్కి చేదు అనుభవం ఎదురవడం, ఎందుకంటే ముందే ఓటమి.